నమస్కారం స్వామి. నమస్కారం అండి. స్వామి మీ పేరు స్వామి? ప్రసాద్ అండి. ఏ ఊరు స్వామి? ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామం. ఏం చేస్తుంటారు స్వామి? వ్యవసాయం. ఏం లేదు స్వామి, ప్రధానంగా చూసుకుంటే తుఫాన్ వచ్చింది. సంబంధించినంత వరకు చాలా వరకు పంటలు నష్టపోవడం జరిగింది. సంబంధించిన అధికారులు ఎవరైనా వచ్చి ఎంతవరకు పంట నష్టపోయింది ఏంటని చెప్పి తెలుసుకోవటం వెళ్ళటం జరిగిందా? ఇప్పటి వరకు ఈరోజు వరకు ఈ గంట వరకు నా పొలం సుమారుగా 8 ఎకరాలు మన మిచాంగ్ సైక్లోన్కి బిఫోర్ పోయటం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు వచ్చి ఎంత మీ పొలం తడిసింది ఏమిటి అని కనీసం ఆరా తీయటం అనేది ఎవరు ఏ ఒక్క అధికారి ఇప్పుడు వరకు రాలేదు. మధ్యాహ్నమే కేంద్ర బృందం ఒకటి దేవరకోట వస్తే మేము వెళ్ళి ఇదే విషయాన్ని మేము అడగటం జరిగింది. కానీ కేంద్ర బృందం వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు ఉంటే వాళ్ళని నిలదీసి అడగటం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి అధికారులు మా దగ్గరికి వచ్చి ఎటువంటి రెమ్యునేషన్ రాయటం, మరి నుంచున్న ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోత కోయినాటికి పడిపోయినాటికి మాత్రమే మేము రెమ్యునేషన్ అనేది వాళ్ళు ఇక్కడ వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. మేము మధ్యాహ్నం వెళ్ళి దేవరకోటలో ఈ విషయాన్ని నిలదీస్తే పనకు కూడా రాస్తామని చెప్పారు. లాస్ట్ ఇయర్ రాశారు. లాస్ట్ ఇయర్ తుఫాను సైక్లోన్ వచ్చినప్పుడు కూడా పనక రాశారు. ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వాల. అదే తరహాలో ఊరికి మేము అడిగాం కాబట్టి రైతు నుంచి ఆందోళన వస్తాయింది కాబట్టి రాయటం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇస్తారనేది మరి ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా చూసుకుంటే ఎంతవరకు పంట నష్టపోయింది, పంట పరిస్థితి ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? దారుణం అండి. ఈ సైక్లోన్ ఘంటసాల మండలంలో మిగతా మండలాల కంటే నాకు తెలిసి ఘంటసాల మండలంలో ఎక్కువ హెవీ రైన్ ఫాల్ ఉండటం వల్ల వాటర్ ఎక్కువ ఫ్లో అయింది. దాని మూలంగా కోత కోసిన పళ్ళని ఈ పళ్ళను ఇప్పుడు ఈ చేలో ఉన్న పళ్ళని నీళ్ళలో తేలాడి అటు ఇటు జరిగినాయి. అదేవిధంగా కొయ్యనాటికి ఒక నష్టం. వాళ్ళకి ఏంటంటే ఆ పళ్ళ అటు ఇటు కొట్టి పడిపోయి కింద నేల మీద పడిపోయి వరి కంకులు ధాన్యం పొలాల్లో రాలిపోవటం, మరి విత్తనాలు జిమ్మిన వాళ్ళకి మినపిత్తనాలు అందరూ ఇప్పుడు మేము జిమ్మాం, ఒక విత్తనం మొలవల. ప్రభుత్వం మినపిత్తనాలు 80% సబ్సిడీ మీద ఇస్తామన్నారు. మరి ఈ రోజు వరకు ఒక గింజ కూడా ఇస్తామనేది మేము వ్యవసాయ అధికారులు ఫోన్ చేస్తే ఎవరో వస్తాయండి అని చెబుతున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఈ పన కట్టేసిన తర్వాత మినపిత్తనాలు వస్తే రైతుకి ఏం ఉపయోగం? మరి ఏంటి అసలు అర్థం కావట్లా. అసలు ముఖ్యమంత్రికి దీని మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు రౌతు సరైనడైతే గుర్రం పరిగెత్తుది. ఆ రౌతే సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంకెంత గుర్రం ఎలా వెళ్తుంది? ప్రధానంగా చూసుకుంటే రైతుకి అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నాకు తెలిసిన దీని ప్రకారం కొంత 20% లోపు తేమ శాతం ఉంటే తప్ప ఒడ్డు కొనమని చెప్పి తుఫాను సమయంలో అన్న పరిస్థితి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు సైక్లోన్కి బిఫోర్ వస్తుందని అలర్ట్ వచ్చిన తర్వాత మరి దాన్ని డైరెక్ట్ మిషన్ ద్వారా కటింగ్ చేసి రైతులు ధాన్యం సేకరిస్తే దాన్ని ప్రభుత్వ యంత్రాంగం 20% ఉంటేనే మేము తీసుకుంటామన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు కొంతమంది ఇక్కడ మా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే, ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆ 5% రిలాక్సేషన్ ఇచ్చి తోలారు. అది కూడా ఒక 5-6 రోజులు పాపం ఆ రైతులు వాళ్ళ ఇళ్ల దగ్గర లేకపోతే రోడ్ల మీద ఆరబెట్టుకున్నారు. మరి ఇక్కడ సైక్లోన్ అలర్ట్ ఉన్నప్పుడు ఎంతైనా సరే మనం తీసుకురండి, రైస్ మిల్లో దాన్ని వదిలేయండి, మిగతా సంగతులు మేము చూసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వాల్సింది పోయి మరి ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరం. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి రైతులు సంబంధించినంత వరకు చంద్రబాబు గారి హయాంలో పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది. పంట విత్తనాల్లోంచి మొలకలు వచ్చినా కొనే పరిస్థితి ఉండేది. పంట నష్టపోతే ఎంతవరకు నష్టపోయినా ఆ రోజు ఉన్నటువంటి రేటుకి పంట కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? 2004లో ఆయన చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు మరి ఏదో సైక్లోన్ వచ్చింది. విపరీతంగా ఇట్టాక నవంబర్ ప్రాంతాల్లో వచ్చింది. డిసెంబర్లో వచ్చింది.
మరి ఆ డిసెంబర్లో సైక్లోన్ వచ్చినప్పుడు విపరీతంగామైన పంట నష్టం జరిగింది. మరి కుప్పల్లో నీళ్ళు లేని బాతులకు వెళ్ళే బాతులకు కూడా వేయలేని కలర్ వచ్చేసింది, డిస్కలర్ వచ్చేసింది. అలాంటి ధాన్యాన్ని కూడా ఆయన ఆ రోజు కొన్నాడు. మరి ఇవాళ అసలు ఎటువంటి ఇది లేదు. అసలు సైక్లోన్ అలర్టే యూట్యూబ్లో చూసి రైతాంగులు ఇదయ్యారు, కొంతమంది సేవ్ అయ్యారు, కొంతమంది సేవ్ అవ్వాలి. కారణం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం ఒక 1 డే బిఫోరే అలర్ట్ ఇచ్చింది. అది గమనించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు, పరిపాలన మీద. కేవలం అందువల్ల ఎట్లా జరిగింది. ఇప్పుడు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. 70% పైగా పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావడం లేట్ అవుతాయని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి కూడా సక్రమంగా నీళ్ళు రాని పరిస్థితి. పట్టిసీమ నుంచి కనుక నీళ్లు సక్రమంగా వదిలి ఉంటే ఇప్పుడు తుఫాను బారి నుంచి రైతులు ఒడ్డెక్కేవాళ్ళని చెప్పి కొంతమంది అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు స్వామి. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి కమ్మటి రాంబాబు గారు. వీళ్ళు అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. అసలు దాని మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపన్న నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా రేపటి గురించి, ఎల్లుండి గురించి ఆలోచన చేసి పరిపాలన చేసేవాడు. ఎల్లుండి ఏం జరుగుద్ది, ఏ విపత్తు వస్తే ఏమవుద్ది. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టు కడుతూనే పట్టిసీమ ప్రాజెక్టుని వారి పంపులు బిగించి మరి దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చి కృష్ణానదిలోకి కలిపాడు. అప్పుడు డ్రాఫ్ట్ బాగా కరువు వచ్చింది. ఆ కరువులో కూడా ఆయన నీరు అందించాడు. మంచి పంట, అందరూ 30 నుంచి 40 బస్తాల మధ్యలో దిగుబడి తీసుకున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసుకొచ్చాడు 5 ఏళ్ళు. చివరిలో లాస్ట్ ఇయర్ ఒక చిన్న సైక్లోన్ వర్షంతో పోయింది, పెద్ద డ్యామేజ్ అవ్వాల, అందరికీ ఇబ్బంది లేకుండా మంచి దిగుబడి వచ్చింది. 2వ పైరు మినుము కూడా అయ్యింది. అదేవిధంగా మినపెత్తనాలు ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా వ్యవసాయ శాఖ వాళ్ళు సబ్సిడీ మీద అందించేవాళ్ళు. టార్పలిన్స్ ఇచ్చేవాళ్ళు. గతంలో టార్పలిన్స్ ఎమ్మెల్యే సైక్లోన్లో పట్టుకొచ్చి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, అప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేనప్పుడు ఆయన ఒక వ్యవసాయానికి మండలానికి ఒక అధికారి ఉండేవాడు, లేకపోతే 2-3 పిల్లలు ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఆయన అందరికీ టార్పలిన్స్ అందించాడు. మినపెత్తనాలు టైంకి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి మినపెత్తనాలు లేవు. ఏంటి అడిగితే సమాధానం లేదు. పైన అసలు ప్రక్రియ చేయలేదంట. ఇంక నవ్వుకునే విషయం ఏంటంటే, పైన దీని మీద విపత్తులు వచ్చినప్పుడు మినపెత్తనాలు కొన్ని ప్రొక్యూర్ చేసి గవర్నమెంట్ రెడీగా పెట్టుకుంటుంది. అసలు అలాంటి ముందు చూపే లేదు. ఆయన జూన్లో, జూలైలో వీటి మీద వ్యవసాయం మీద సమీక్ష చేసేవాడు. ఆయన చేసి రేపు నవంబర్లో సైక్లోన్ వస్తే మినపెత్తనాలు దాచారా లేదా, ఎన్ని గోడౌన్స్లో మనకి నిలవండాయి అని వ్యవసాయ అధికారులను అడిగి దాని మీద లేకపోతే తీసుకోమని చెప్పి దానికి కొన్ని ఫండ్స్ కేటాయించేవాడు. అసలు ఇదేమీ లేదే. అదంతా చిన్నపిల్లల ఆటలాగా ఉంది.